ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. ఈరోజు మరి పాపం చేసిన వాళ్ళ గతి ఎట్లుంటుందో ఇక్కడ మనం వాక్యం కనబడుతుంది. మరి దయచేసి ఈ వాక్యం వినాలి, అందరు విని మరి మారు మనసు పొందాలని నేను ఎంతో దేవుని విషయంలో కోరుకుంటున్నాను. కాబట్టి మరి మరి దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటే ఈ యొక్క 10 నిమిషాలు మీరు నేను చెప్పిన వాక్యం మీరు కేటాయించుకొని మీరు విని దేవుని మరి దీవెన పొందాలని, దేవుని ధన్యత మీరు మీరు పొందాలని నేను కోరుకుంటాను. కాబట్టి ఈ వాక్యం మీరు శ్రద్ధ వినాలని నేను మిమ్మల్ని బతమాలుకుంటున్నాను. ఇక్కడ మరి 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం ఏంటంటే, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అన్నది ఇక్కడ ఉంది. పాపం చేయువాడు ఏముంది? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడునో పాపము చేయడు. పాపము చేయు వాడెవడునో ఆయన్ను చూడనే లేదు, ఎరగనే లేదు. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది ఇక్కడ ఏమనంటే అపవాది మొదట నుండి పాపము చేస్తున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయడని ఇక్కడ మరి వాక్యంగా పడుతుంది. ఇక్కడ మరి ఆజ్ఞాధిక్రమం ఇక్కడ ఏమంటే ఇక్కడ మరి వాక్యం ఏంటంటే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటుంది. ఇక్కడ మరి ఆదాము చేసిండే దేవుడు మరి ఏదైనా వనములో ఆయన జీవవృక్ష ఫలం తినొద్దని చెప్తే మరి ఏం చేసిండు? మరి ఆయన తినలేదు. కానీ మరి ఆయన తోడుగా ఇచ్చిన ఆయన భార్య అవ్వ చేసిందంటే అపవాది శోధించి మరి ఆ జీవవృక్ష ఫలములు అవి తింటే చనిపోతాని దేవుడు చెప్తే కూడా భార్య మాటిని ఏం చేసిండు? ఆదాము మరి ఆయన కూడా తిన్నాడు కాబట్టి వాళ్ళు జీవవృక్ష ఫలాలు తిన్నారు కాబట్టి ఆ జీవవృక్ష ఫలములు ఎక్కడ పోయినంటే భూమి మీద ఉండే జీవవృక్ష ఫలములు పరలోకంలో పోయినట్టుగా మరి మన ప్రకటన మరి 3వ అధ్యాయం మరి 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ ఆజ్ఞాతిక్రమం ఈయన ఎట్టంటే మీరిండు తన భార్య మాటిని అపవాది చెప్పిన మాటలకు మీరిండు కాబట్టి మరి ఆయన చేసిన తప్పులకు మరి వాళ్ళిద్దరు భార్య భర్తని ఏదైనా వనం నుండి ఎలగొట్టి మరి అక్కడ ఏదైనా వనం ఎక్కడ పోయింది జీవవృక్ష ఫలములు. ఇప్పుడు మనకు ఎక్కడ పువ్వు మాత్రమే కనబడతాయి. ఏదైనా వనం ఎక్కడ ఉందంటే మరి ఇరాన్ ప్రదేశంలో ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ మరి జీవవృక్ష ఫలం ఎక్కడుందంటే ప్రకటనలో కనబడుతుంది. జీవవృక్ష ఫలములు పరదేశంలో ఉన్నట్టుగా మనకు ప్రకటనలో కనబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదాము చేసిన పాపానికి మరి కొడుకేమో చిన్న కొడుకు చంపబడడం, పెద్ద కొడుకేమో దేశ దిమ్మరైపోయినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మరి తర్వాత మళ్ళీ వాళ్ళు మరి ఆదాము ఏం చేసినంటే మళ్ళీ కుమారుడు కావాలని చెప్పి వాళ్ళు మళ్ళా బలిపీఠం కట్టి మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తే సేతు అనే కుమారుడు పుట్టింది. అప్పుడు అక్కడి నుంచి మరి నోవాహు వచ్చినట్టుగా కనబడుతుంది. మరి నోవాహు
జల ప్రవాహం వలన మరి ఈ కయీను, అది ఆదాము కొడుకైన పెద్ద కొడుకు కయీను వంశ వాళ్ళంతా కూడా జలప్రవాహంలో వాళ్ళు నాశనం అయిపోయినట్టు కనబడుతుంది. మరి చేతు కుటుంబం వాళ్ళు ఈ నోవాహు కుటుంబం మాత్రమే మరి సేతు కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ వంశం నుండి ఇప్పటి వరకు కూడా మరి సేతు కుటుంబం వాళ్ళే మరి నివసించడం కనబడుతుంది. కానీ అటు తర్వాత మళ్ళీ అబ్రాము సేతు కుటుంబానికి వచ్చింది. కానీ మరి అబ్రాము తమ్ముడు హరాను కడుపులో మరి లోతు పుట్టినప్పుడు కూడా ఆ లోతు సొదొమ గొమొర ప్రదేశంలో అక్కడ పాపం చేసినప్పుడు కూడా అక్కడ దేవుడు మరి అగ్ని గంధకంతో ఆ దేశమంతా మరి నాశనం చేసినట్టు కనబడుతుంది. మరి లోతు కూడా మరి ఆయన ఏం తప్పు చేయలేదు, కానీ ఆయన నీతిమంతుడు కానీ మరి మరి భార్య కూడా మరి కొడుకుల విషయంలో తిరిగి పోయే వరకు ఆమె ఉప్పు సమం అయిపోయినట్టు కనబడుతుంది. మరి బిడ్డలు ఆ పర్వతం మీద ఆయనకు మద్యము తాగిచ్చి ద్రాక్షరసం తాగిచ్చి ఆయనతోటి పాపం చేసినప్పుడు వాళ్ళు మోయాబులుగా మారిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు కూడా చాలామంది హన్యులు అయిపోయారు, విగ్రహార్థం చేసిన వాళ్ళు అయ్యారు. కాబట్టి ఇక్కడ మన వాక్యం వస్తే ఇక్కడ మనకు అజ్ఞాతి క్రమమే మరి ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంటి పాపం చేసిన వాళ్ళకు దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి మరి ఒకసారి మరి ప్రకటన చూద్దాము. ప్రకటన 21 అధ్యాయం 8 వచనంలో ఏముందంటే, పిరికివారును అవిశ్వాసులను అసభ్యులను నరగంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థకులను అభిధికులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందురు. ఇది 2వ మరణము. ఎట్లంటే ఇక్కడ మన వాస్తు ఎట్లా పిరికివారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు పిరికితనంలో ఏంటంటే తాగుబోతులు అయిపోతారు, వ్యభిచారులు అవుతారు, అబద్ధం ఆడుతుంటారు. మరి ఎన్నో మరి విగ్రహార్థానికి కూడా పోవడానికి కూడా వాళ్ళు పిరికితనం ఉంటారు. కాబట్టి మరి నిజమైన దేవుని ఇసిపెట్టి పిరికితనంలో మరి విగ్రహార్థం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అదొకటి. ఇక్కడ మరేమంటే అవిశ్వాసులు అంటే నిజమైన రక్షకుడాన్ని కూడా వాళ్ళు ఎరగక అవిశ్వాసంగా జీవించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అసభ్యులు తాగుబోతులు ఏం చేశారంటే మరి బాగా తాగినప్పుడు అంత వాసన వస్తుంది కాబట్టి అసభ్యులు వాళ్ళు. ఇంకొకటి నరహంతకులు. ఎట్లంటే నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే ఏంటంటే అది నరకానికి ప్రాప్తి. ఇక్కడ ఏముందంటే 2వ మరణంలో వాళ్ళు ఉంటారు. ఒక మనిషి చంపొద్దు, నరహంతకులు. ఇంకొకటి వ్యభిచారులు, భార్య ఉన్నాక వ్యభిచారం చేసుడు, భర్త ఉన్నాక ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే వాళ్ళు కూడా పాపం. కాబట్టి 2వ మరణం అని ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి. మరి ఇక్కడ మరేమంటే మాంత్రికులు ఏం చేస్తారంటే ఒక కుటుంబం మీద పగబట్టి మంత్రాలు చేసి చంపుతారు. కాబట్టి వాళ్ళు కూడా 2వ మరణం ఉన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంకొకటి విగ్రహారాధకులు. అది ఎట్టంటే దాని ఒక శిల్పకారుడు మంచి విగ్రహం చేస్తాడు. దాని కళ్ళుంటాయి, నోరుంటాయి, నోరుంటాయి, మాట్లాడే. కాబట్టి విగ్రహార్థన చేయొద్దని ఇక్కడ మరి నిర్గమకాండంలో కూడా మరి 20 అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుతా విగ్రహార్థన చేయొద్దని అక్కడ కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అలాగనే మరి కీర్తన 81లో కూడా కనబడుతుంది. 81 మరి అక్కడ కూడా విగ్రహార్థం చేయొద్దని కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎట్టంటే మరి కీర్తన 96లో కూడా విగ్రహార్థం చేయొద్దని ఉండదు. కీర్తన 97లో కూడా విగ్రహార్థం చేయొద్దని అక్కడ ఉండదు. మరి కీర్తన 115లో కూడా విగ్రహార్థన చేయొద్దని కూడా ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డల. అంటే మనం చదువుకుంటే అలా మనకు అర్థమైపోతాయి. ఇంకొకటి ఇక్కడ మరి అబద్ధికులు ఉంది. మరి ప్రతి విషయం చిన్న విషయంలో కూడా క్రైస్తవుడు అవి కూడా వాడు అబద్ధం ఆడుతుంటాడు. ఆ అబద్ధంతోనే బతుంటాడు, అబద్ధంతోనే డబ్బులు సంపాదిస్తుంటాడు. ఇంకొకటి అది ఇలాంటి వాళ్ళని అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం అని ఇక్కడ చెప్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే ఇలాంటి పాపం చేసిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఇది 2వ మరణం అంటూ కనబడుతుంది. మరి చూసినావా, మరి ఆదామును కూడా దేవుడు సృష్టించినప్పుడు మరి తన భార్యను కూడా మరి పక్కెముకలో పుట్టించినప్పుడు
అక్కడ జంతువులు జతలు ఉన్నప్పుడు కూడా మరి ఆదాము బాధపడినప్పుడు కూడా పక్క ఎవరికై మళ్ళీ తీసి మరి జతగా పరిచిన అందుకు మరి భార్య మాట ఏం చేసినంటే ఆయన మరి దేవుడు చెప్పుడు నువ్వు ఈ ఫలములు తింటే నువ్వు చచ్చిపోతానని కానీ దేవుడు సంపలే కానీ ఆయన మరి 950 సంవత్సరాలు 930 సంవత్సరాలే 30-50 సంవత్సరాలు ఉన్నట్టుంది. మరి అన్ని సంవత్సరాలు బతికుండు. మరి అదిగాక మరి అలాగనే నీతిమంతుడైన అబ్రాహాము కూడా తన భార్య మాటిని ఒక ఐగుప్తురాలైన హాగరును కూడా మరి నువ్వు చేసుకో నాకు ఎట్టంటే ఆమె వల్ల నాకు సంతాయితం అని చెప్పి తన భార్య మాట కూడా మరి అబ్రాహాం విని కూడా మరి ఆమెని పెళ్లి చేసుకున్నందుకు మరి వాళ్ళకు ఇస్మాయిల్ అయిన కుమారుడు పుడితే ఇప్పుడు చాలామంది ప్రపంచంలో ముస్లింలు తయారయ్యారు. మరి ఇంకో ఆలోచిస్తే మరి ఆయన అబ్రాహాం మళ్ళీ హాగర్ మరి ఆదికాండం 25వ అధ్యాయంలో మరి అక్కడ కేతురని అమ్మాయిని చేసుకొని మళ్ళీ అక్కడ కంటుంది. మరి ఆ రోజుల్లో మరి అట్లా పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ భార్య ఉన్నా కూడా మళ్ళీ ఉపపత్రం కూడా ఉంచుకొని కానీ దేవుడు నీతిమంతుడు కాబట్టి వాళ్ళందరూ కాపాడండి. మరి అంటే అబ్రాహాము దేవుడు ఎక్కడ ఉమ్మడి అక్కడ వేయండి కాబట్టి ఆయన నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి నీతికి తండ్రి. మరి సార కూడా ఆమె కూడా అందరికీ తల్లి అని కూడా మరి వాక్యం మనకు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎట్టంటే కొందరు ఏం చేస్తారంటే ఈ లోకం మీద ఏ జాతి వాళ్ళైనా ఏ మత వాళ్ళైనా భార్య మాట ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి అంటే మొదటి ఆదామే తన భార్య మాటిని మరణానికి కొన్ని తెచ్చుకున్నట్టు కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి వాక్యం చేస్తే మరి ఇక్కడ మనకు మరి ఇంత చిత్రంగా కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఈ జీవవృక్ష ఫలములు ఎక్కడ పోయినాయి అంటే పరలోకంలో పోయినాయి. అవి పరలోకంలో జీవవృక్ష ఫలం పోయినాయి కాబట్టి మనకు ఈ భూమి మీద ఆ స్థలం మాత్రమే కనబడుతుంది. మనకు ఆ స్థలం మాత్రం కనబడుతుంది. కానీ మరి జీవవృక్ష ఫలములు ఎక్కడ పోయినాయి అంటే మరి ఆదాము చేసిన పాపానికి జీవవృక్ష ఫలములు మరి పరలోకంలో పోయినట్టుగా కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే మనము ఇక్కడ చాలా మరి పాపం చేసిన వాళ్ళు కనబడుతుంది. ఇక్కడ పాపాన్ని కొని తెచ్చుకోరు. ఎట్లా అంటే మొదటి మానవుడైన ఆదాము పాపాన్ని కొని తెచ్చుకుంది కాబట్టి ఆ పాపం వలన మరి 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 ఆ మరణం అనేది ఇప్పుడు కూడా చాలా మరణాలు మరి కొని తెచ్చుకుంటారు. అందుకే ఎవరన్నా తెలుసో తెలియక పాపం చేస్తే పక్షాతాపం ఉన్నది. పక్షాతాపం పొంది ఇక ముందు నేను పాపం చెయ్యను, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటానని చెప్పి అన్నట్టుగా ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎట్టంటే ఇక్కడ అజ్ఞాతిక్రమమే పాపం అని ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి మరి ఈ అజ్ఞాతిక్రమం చాలా మరి మితిమీరిపోవద్దు, దేవుని విషయంలో మితిమీరిపోవద్దు. కానీ దేవుని విషయం వల్ల మన జాగ్రత్త ఉండి పాపానికి మనం చేయొద్దని మరి ఇక్కడ మన వాక్యం పడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ మరి 1వ యోహాను 1వ అధ్యాయంలో ఏముందంటే 1వ అధ్యాయం 9వ వచనంలో మనము పాపములను మనం ఒప్పుకొని వెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని వెడల ఆయనను అబద్ధికునిగా చేయు వారం అగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అంటుంది. ఇక్కడ పాపం చేయొద్దని ఇక్కడ మరి కనబడుతుంది. ఇక్కడ ఏమన్నా వాక్యం మనకు మంచిగా మనకు వివరించి చెప్తుంది. ఏమంటే మనము పాపములను మనం ఒప్పుకొని విడలా ఆయన నమ్మదగినవాడు. మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినవాడు. నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మనం చేసిన సమస్త దుర్నీతి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారంట దేవుడు ప్రేమైన దేవుని బిడ్డలారా. మనము ఆయన ఆదాము వలన ఆయన ఎంత పాపం చేసినా కానీ భార్య మాటిని పాపం చేసినా కానీ మరి ఆయనకు దేవుని దయ చాలా గొప్ప దయ కాబట్టి
మరి ఆయన సేతు కుటుంబం వలన ఇప్పుడు మనందరం కూడా దేవుని నమ్మిన వాళ్ళం ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు కూడా అన్యులమే విగ్రహాలు చేసిన వాళ్ళం. కానీ ఈ దేవుని జ్ఞానం అనేది బైబిల్ మనం చదువుతాం కాబట్టి మనం ఆచరించాలి. మన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టండి ఇక్కడ పాపం చేస్తారు సర్వసాధారణంగా మానవ అన్నప్పుడే పాపం చేస్తుంటారు. మరి ఇక్కడ మరి మరి ఎట్టంటే మరి ఆదికాండము 7వ అధ్యాయం ఏం కనబడుతుందంటే, ఆదికాండము 8వ అధ్యాయము 21 వచ్చేమందంటే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచన వారి బాల్యం నుండే చెడ్డది అని ఇక్కడ ఉంది మనకు చూసినావా. మరి మానవులకు అంటే బాల్యం ఉండే చెడ్డదని మరి దేవుడు చెప్తుండే. ఎట్టంటే మానవుడు చిన్నతనమును ఉంటే వాని గుణం చెడ్డదని ఇక్కడ కనబడుతుంది. చూసినాం ఇక్కడ ఏమన్నంటే, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డదని ఉంటుంది. అంటే బాల్యం ఉండే వాళ్ళు చెడ్డది కాబట్టి మరి దేవుడు ఆయన మరి ఏం చేసినంటే, ఇక ముందైనా నీ జల ప్రభావం పంపానని చెప్పి ఆయన మాట మాత్రం చిన్న ఒట్టు పెట్టుకోలేము. దేవుడు ఎప్పుడూ ఒట్టు పెట్టుకోడు. మాట ఇప్పుడు మనుషులు అబద్ధం ఆడి ప్రవాహం చేస్తారు, ఇవాన్ చేస్తారు. ఇంగ్లీష్లో ఇదంటే ఎన్నో విధాలు కూడా ప్రామిస్ అంటారు. నా తోడు, ఇంకా భూమితోడు, తల్లితోడు, తండ్రితోడు అని ఇట్లా ప్రవాహం చేస్తారు. కానీ దేవుడు మాట మాత్రం ఇచ్చి ఇక ముందైనా నీ జల ప్రవాహం పంపించను. మరి ఇక్కడ మరి ఎట్టంటే ఇక్కడ మరి వాక్యం వస్తే ఎట్టుందంటే, మరి వాక్యంలో ఏముందంటే, నేను ఇక్కడ మరి వాక్యంలో ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ ఏమన్నంటే, భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి కాలమును రాత్రింబగులు ఉండునుగాక ఉండక మానవని తన హృదయములో అనుకునేది ఇక్కడ మరి వాక్యం కనబడుతుంది. ప్రేమని ఎల్లంటే ఇది ఆదికాండం 8వ అధ్యాయము మరి 29వ వచనంగా పడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలు ఎట్టంటే ఏమంటే మరి ఆదాం అది మరి నోహ కాలంలో మరి మానవులు చాలా పాపం చేసినప్పుడు ఆయన నోహ పడవ చేసినప్పుడు కూడా చెప్పిండు అక్కడ, బాబు దేవుడు ఇట్లా జలప్రవం పంపిస్తాడంటే మీరు పాపం చేయొద్దంటే, ఈయన పిచ్చోడా సముద్రం ఎక్కడో దూరం ఉంటే ఇక్కడ ఎందుకు పడవ చేస్తుందని చెప్పి వాళ్ళని మరి నోవావుని వ్యతిరేకపరిచినట్టు కనబడింది. కాబట్టి మరి అక్కడ ఇప్పుడు సముద్రాలు ఎక్కడుంటాయి సముద్రాలు, ఇప్పుడు ఇది వైజాగ్లో కూడా ఉన్నాయి సముద్రాలు, కాకినాడలో సముద్రాలు ఉన్నాయి, లేకపోతే మద్రాసు బీచ్లు అక్కడ సముద్రాలు ఉన్నాయి. ఆడికి ఈ మంచాలకు ఎంత దూరం ఉంటుంది ఈ పడవ, అక్కడ తీసుకుపోరు కదా. మరి అది కాక 3 అంతస్తుల పడవని ఇక్కడ తయారు చేస్తుంటే పిచ్చోడు అయింది. సముద్రాలు ఎక్కడ ఉంటే ఇక్కడ చేస్తున్నాను అంటే అది కాదు, సముద్రాలు కాదు, సముద్రాల కానీ ఎక్కువ మరి ఆయన దేవుని ఆకాశం నుండి మరి తూములు నీళ్ళు 40 రాత్రి 40 పగలు 7 రోజులనే అవి వర్షం అనేది కొడితే మళ్ళీ మొత్తానికి ఆకాశం నిండుకొని మరి ఒక పడవ మాత్రమే మరి పవిత్రమైన జంతువులు మాత్రమే దాంట్లో పోయి మరి ఆయన హరాను పర్వతం మీద మరి ఆయన మరి ఉన్నట్టు కనబడుతుంది. మరి అప్పుడు నీళ్ళు ఇనికినాక ఒక కాకిని తీసుకుపోతే కాకి అక్కనే పోయింది. మళ్ళీ పావురం పంపిస్తే పావురం ఒక నల్ల పావురం అక్కనే పోయింది. తెల్ల పావురం మళ్ళీ అది ఓలియం మొక్క తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అప్పుడు నీళ్ళు ఆడినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ దిగినట్టుగా పడుతుంది. ఆ జంతువుల వల్ల ఇప్పుడంతా ప్రపంచం మీద జంతువులు అయినాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం వలన అందరూ మనుషులందరూ తయారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే ఈ పాపము చేయువాడు ప్రతి వాడును అది ఆజ్ఞాతిక్రమమే పాపం ఉన్నది. ఈ పాపం అనేది మనము ఏం చేయాలంటే మరి మనము క్షమాపణ ఉండాలి. ఒక మనిషిని నువ్వు క్షమించకు, నీ పాపం నువ్వే క్షమించుకొని నీ శరీరము అగ్నిలో కాలకుండా నువ్వు రక్షింపబడాలనుకుంటే నువ్వు పాపం మానుకో. నువ్వు దొంగతనం చేసినావు, ఇక ముందు నీ దొంగతనం చేయను. నువ్వు వ్యభిచారం చేసినావు, ఇక ముందు నేను వ్యభిచారం చేయను.
నిన్ను అబద్ధమైన ఇక ముందు నీ అబద్ధాడును, నేను విగ్రహార్థన ఇక ముందు నీ విగ్రహార్థన చేయను. నువ్వు మనసు మార్చుకుంటే అయిపోతుంది. మనసు మార్చుకొని దేవుని మీద విశ్వాసం కలిగి మంచిగా ప్రార్థన చేసుకొని ఉపవాస ప్రార్థన ఉండు. అంటే మనము దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే ఎన్నో విధాలుగా మనకు నీతి మార్గం కనబడుతుంది. ఇక్కడ ఏమిటంటే ఇంకా వాక్యం వస్తే ఇక్కడ మరి మంచి మనకు విచిత్రంగా కనబడుతుంది. ఇంకొకటి ఎట్టండి ఇళ్ళని ఆదికాండము 5వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయము మనకు ఇక్కడ 5వ వచ్చే ఉందండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొందెను. సుయిన దేవుడే పుట్టించుండు, వాళ్ళు చేసిన పాపలకు దేవుడే హృదయం నొచ్చుకున్నట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎట్టంటే ఈ పాపము అందుకే దేవుడు ఏమన్నంటే ప్రభు భూమికి వచ్చినప్పుడు మరి ఎట్టంటే ప్రభు మరి పరలోకంలో ఉన్న దేవుడు అంటే పాపుల రక్షణ కొరకు క్రీస్తు యేసు భూమి మీదకి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. మరి 1 తిమోతి 1:15 వచ్చిన కనబడుతుంది. ప్రేమైన దేవుని వల్ల అలాగనే మరి వాళ్ళు ఎందుకు వచ్చినంటే దేవుడు మరి యోహాను 3:16 వచ్చినంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కనుక ఆయన ఇక్కడ భూమి మీదకి వచ్చినట్టు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే మనము ఎన్నో చెప్పుకుని పోవాలనుకుంటే మనకు టైం మనం గంటల తరపు కూడా చెప్పవచ్చు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనకు సెల్లులు అంత టైం మనకు ఇయ్యరు. కాబట్టి మీరు మారు మనసు పొంది పాపానికి దూరం ఉండి నీతికి దగ్గర ఉండాలని నేను ఏడుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ చిన్న వాక్యం దేవుడు మీ ఇనికిడలో దీవించాలని నేను కోరుకుంటూ చిన్న ప్రార్థిస్తూ ముగిస్తాను. పరిశుద్ధ దయగల దేవ, కృపగల ప్రవర్తన చేసా, ఎవరు కూడా ఈ లోకం మీద పాపం చేయొద్దు ప్రవర్తన చేసా. మరి కరోనా టైంలో ఎందరో మరుగైపోయిన తనసే, ఎందరో చనిపోయిన తనసే, ఇప్పుడు వాళ్ళు మనకు కనబడిన తనసే. మరి ఎవరు నీతిమంతులో ఎవరు అవినీతిమంతులో ప్రవర్తన చేసా, నీ పరలోకంలో ఎవరున్నారో ఎవరు చనిపోయి పాతాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీర్పునిచ్చే దేవుడు తండ్రి ప్రభా. ఆ పాపను కూడా క్షమించి కూడా ఏదో జంతువులను పక్షులను చీమల్లో చేయమని ఎప్పుడుతున్న ప్రభా, అక్కడ అగ్నిలో వాళ్ళు కాలుతుండే నాకు కూడా బాధ అనిపిస్తుంది ప్రభా. నాకని ఇంకా నీకు బాగా బాధ ఉంటుంది కాబట్టి ఆ పాతాళములు ఎంతవరకు ఇచ్చాక అంతవరకు ఇచ్చి మళ్ళీ వాళ్ళని తీసి చీమలను ఇవి చీమలను కుక్కలను ఇంకేదో ఒక జంతువులు చేయగాని ప్రవర్తన చేస్తే మరి ఎట్టంటే మరి అదే యోబులు ఏమన్నంటే ఒక నరుడు గాడిద పిల్ల అవుతాడని కూడా మరి వాక్యం మరి యోబు గ్రంథంలో కనబడుతున్న ప్రవర్తన ఇస్తే ఒక నరుడు ఒక గాడిద పిల్ల అవుతున్నట్టుగా ప్రవర్తన. గాడిద పిల్లని చేయను తండ్రి, నీకు చెల్లిస్తాను నాయన. నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నేను నమ్ముకొని చూసినా కాబట్టి ఇచ్చిన ప్రార్థన అందరూ ఆలకించి దీవించమని మా ప్రభు మా దేవుని నామములో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్.